కానీ డిమాండ్స్ తోరణాలు, సమస్యల హారాలు ఆయనకి గంటన్నర నుంచి ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. నాకు కూడా కింద నుంచి అనేక మంది అన్న మాట్లాడేటప్పుడు ఈ 10 సమస్యలు మాట్లాడాను. మనం పిలిచింది అభినందించడానికి ఎవరి పక్షాన? 7 లక్షల మంది ఉద్యోగుల పక్షాన కరతాళ ధ్వనుల ద్వారా జిల్లాలో ఉన్న ఉద్యోగులందరికీ ఉపయోగించు 4 లక్షల మంది పెన్షనర్లు పెద్దలు కాబట్టి వారి సపోర్ట్ కూడా మనమే కొడుతూ ముఖ్యమంత్రి గారికి అభినందన తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఒక విషయం చెప్పుకోవాలి. మనం అభినందన ఎందుకు చేయాలి? అభినందన కార్యక్రమాన్ని చేసిన తర్వాత ప్రజల్లో కానీ, ఉద్యోగుల్లో కానీ, మంత్రివర్గంలో కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ ఎటువంటి మెసేజ్ ని ఈ అభినందన సభ రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల మనోగతం వారికి ఏ రకంగా అందిస్తామనేదే ఇక్కడ ఉన్న పాయింట్. నేను ఒకటే చెప్తున్నాను, అభినందన ఎందుకు తెలియజేయాలి అంటే గోడకు కొట్టిన బంతి, నేలకు కొట్టిన బంతి 5 అడుగులు కిందకు కొడితే 10 అడుగులు లేచి వచ్చినప్పుడు ఆ బంతికి అభినందనలు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు చెప్పాలి. అట్లాగే ముఖ్యమంత్రిగా ఎన్నికైన సందర్భంగా మనం అభినందన తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రిగా ఆయన ఎందుకు ఎన్నికయ్యారు అంటే నాకు ఒకటే పాయింట్. నేనైతే అనేక కారణాలు ఆయన ఎన్నికవడానికి, మేమైతే ఉద్యోగ సంఘాల పరంగా ఒకే ఒక పాయింట్ నాకు కారణం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా ఎయిర్పోర్టు లేదు, రాజధాని లేదు, ఎడ్యుకేషన్ హబ్స్ లేవు, 15,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది, నీటిపారుదలలో ఇబ్బందులు ఉన్నాయి. ఇంకొక 15 సంవత్సరాలైనా దీన్ని ఎవరు ఏమీ చేయలేని పొజిషన్లో ఆయనైతేనే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల నుంచి ప్రజలకు నమ్మారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. దానికి మనం అభినందనలు తెలియజేయాలి. భారతంలో యుధిష్ఠిరుడికి అభినందన తెలియజేశారు. రాజధాని నగరం లేకపోతే అందరూ నవ్వారు. 5 అన్నదమ్ములు, ఒక కృష్ణుడు తప్పితే అక్కడ ఎవరూ లేరు. అడవిలోని సామ్రాజ్యాన్ని కాండవాన్ని ఇస్తే కృష్ణుడి సహాయంతో యుధిష్ఠిరుడు బ్రహ్మాండమైన ఇంద్రప్రస్థ రాజధానిని కట్టుకున్నారు. అటువంటి ఇంద్రప్రస్థాన్ని యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, కృష్ణుడు అన్ని ఆయనే కాబట్టి ఆయన అటువంటి రాజధాని నిర్మాణాన్ని చేయగలుగుతారు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మిస్తారు అన్న ఏకైక ఆశతో ప్రజలు ఆయన పక్కన పెట్టారు. వాటిని సాకారం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఒక్కసారి అనిపిస్తే తెలుగు వారి మనోభావాలు ఇక్కడే కాదు, ఆస్ట్రేలియాలో కానీ, అమెరికాలో కానీ, విజయవాడలో కానీ, రిక్షా కార్మికుడు కానీ, ఇంకొకరి దాకా తెలుగు వారందరూ ఒక స్పిరిట్ తో ఉండిపోతున్నారు సార్. ఇవాళ యూదులు రోమన్స్ లో ఎలాగైతే బయటికి తరిమిపడ్డారో, పోలెండ్ వెళ్తే పోలెండ్ నుంచి ఎలా తరిమిపడ్డారో, ఫ్రాన్స్ నుంచి ఫ్రాన్స్ లో ఎలా తరిమిపడ్డారో, ఏ రాష్ట్రము ఏం చేస్తుంది లేదని చెప్పి యూదులకు చేస్తే ఇవాళ పాలస్తీనాన్ని చేసుకుని మాకు ఒక రాష్ట్రం ఉంది, మాకు ఒక ప్రదేశం ఉందని యూదులు ఎలా ఇబ్బంది పడ్డారో ప్రపంచ చరిత్రలో తెలుగువారమైన మనం కూడా అటు మెడ్రాస్ లో కానీ, ఇటు ఒరిస్సాలో కానీ, అటు కర్ణాటకలో కానీ, మన రాష్ట్రంలోని హైదరాబాద్ లో కానీ మాకు సంబంధించిన ప్రాంతం ఏమీ లేదు అని మొత్తం ప్రపంచంలోని తెలుగు వారందరూ ఉలిక్కిపడి ఇబ్బంది పడి ఆందోళన చెందుతున్న టైంలో ఈ తెలుగు వారందరికీ మూలమైన రాజధానిని ఆయన నిర్మించగలరు. అటువంటి రాజధానిని నిర్మించి అక్కడ ఒక మాన్యుమెంట్ కట్టి ఆస్ట్రేలియా నుంచి ఆంధ్రాల వరకు దాకా, అనంతపురం నుంచి అమెరికా దాకా ఉన్న తెలుగు వారందరూ సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రాజధానిని చూసి, అక్కడున్న మాన్యుమెంట్ చూసి ఇదేనా మన రాజధాని, ఇదే మన మూలం అని చెప్పి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ నమస్కారం పెట్టించే పరిస్థితిలో అంత స్పిరిట్ తో ఈ నవ్యాంధ్రప్రదేశ్ ని రాజధానిని ఆయన నిర్మించాలనే ఆలోచనతోనే జరిగింది. సార్ నేను చెప్తున్నా, 7 లక్షల మంది ఉద్యోగుల పక్షాన, 4 లక్షల మంది పెన్షనర్స్ పక్షాన, 11 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ అందరూ ఉద్యోగ సమస్యలే కాదు, ప్రభుత్వ పరంగా కూడా, రాష్ట్ర పరంగా కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి మాకు తెలుసు. ఉద్యోగుల పరంగా, జేఏసీ పరంగా, పెన్షనర్స్ పరంగా ఇప్పుడే మా అశోక్ గారు ఒక్కరోజు శాలరీని కూడా ప్రకటించడం అనేది జరిగింది. 60 కోట్ల రూపాయలు. ప్రతి విషయంలో, ప్రతి ఆస్పెక్ట్ లో మేము రాష్ట్ర ప్రభుత్వానికి
వారికి అండగా ఉంటాం. సమస్యలు అర్థం చేసుకోవాల్సింది ప్రజల కన్నా మాకే ఎక్కువ కాబట్టి ప్రజలతో పాటు మేము కూడా సమస్యలు ఇంకా ఎక్కువ అర్థం చేసుకుంటాం, ప్రజలకు తెలియజేస్తాం. అదే చెప్తారు. ఇవాళ చాలా బాగా ఉంది అందరినీ. టుడేస్ పెయిన్ ఈజ్ టుమారోస్ స్ట్రెంత్ అన్నారు. ఈ పెయిన్ మీరు తీసుకుంటారు, రేపు అది మనకి స్ట్రెంత్ గా వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక సంఘం గాడి దగ్గరికి వెళ్ళండి, భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడు ఒకే మాట చెప్పాడంట, అయ్యా మా ఫాదరు నాకు ఏమీ ఇవ్వలేదు, మొత్తం కార్యం పెట్టాడు, అందుకనే జీవితంలో నేను వెళ్ళాను. భగవంతుడు ఒకటే చెప్పారంట, నీ తండ్రి నీకు బ్రహ్మాండమైన అవకాశాన్ని ఇచ్చారు, నీ రెక్కల్లో శాశ్వత వ్యాఖ్యలు నీకు ఇచ్చారు, నువ్వు ఎగిరేంత వ్యాఖ్యలు నీకు ఇచ్చారు, ఈ ప్రదేశాలంతా నీకు ఇచ్చారు, అందుకని ఇటువంటి అవకాశం ఎవరికి రాదు అని. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా జీరో నుంచి కాండవ వనం నుంచి ఇంద్రప్రస్థాన్ని నెలకొల్పగలిగే వ్యాఖ్యల్ని భగవంతుడు ఇచ్చాడు. ఆ వ్యాఖ్యల్ని తీసుకోవాల్సిన బాధ్యత, దాన్ని తీసుకోవాల్సిన బాధ్యత, తీసుకున్న వాటికి సాధించాల్సిన బాధ్యత ప్రజలుగా ఉద్యోగులుగా మన మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తారు. అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు, నువ్వు ఎంత దూరం ప్రయాణం చేసేవాళ్ళని కాదు, నువ్వు చేస్తున్న ప్రయాణంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నీ పాదముద్రలు ఎన్ని మిగతా తరాల వరకు కనబడతాయి. అలాగే మీ పాదముద్రలు ఇప్పటికే కొన్ని ఉన్నాయి, మరొకసారి మేలు ప్రస్థానాన్ని చేసే అవకాశాన్ని భగవంతుడు మీకు కల్పించాడు. ఈ 10-15 సంవత్సరాల ప్రస్థానంలో కూడా మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మొత్తం మంచి పాదముద్రలు ఉండాలని చెప్తారు. ద డైరెక్షన్ ఆఫ్ విండ్స్ మూవ్స్ టువర్డ్స్ వన్ డైరెక్షన్. విండ్ ఒక డైరెక్షన్ లో వెళ్తున్నారు, బట్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ గుడ్నెస్ డిఫ్యూజ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఒక మంచి తరపు పరిమళం అన్ని చోట్ల వెళ్తుంది, బట్ ద ఎఫిషియన్సీ హ్యాస్ గాట్ నో డైమెన్షన్స్. అందుకని ఎఫిషియన్సీకి డైమెన్షన్స్ లేవు సార్. తప్పనిసరిగా ఈ డైమెన్షన్స్ అన్ని దాటుకుని వీటిని చేరుకుంటానని మీ పాదముద్రలు జీవితం డెస్టినేషన్ చేరుకున్నాక ఇక్కడ నుంచి ఇంకొక 10-15 సంవత్సరాల్లో ఇటువంటి పాదముద్రులు ఈ రాష్ట్రంలో దేశంలో అనేక మీ ద్వారా జరగాలని, అటువంటి పాదముద్రులు ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మొత్తం దీని కింద మేమంతా కూడా మీరు అటువంటి పాదముద్రలు ఈ సమాజం మీద, ఈ రాష్ట్రం మీద, ఈ చరిత్ర మీద వేయడానికి మేము కూడా మీతో కలిసి వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పాదముద్రలలో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా పెద్ద పక్కన చిన్న ఫ్లవర్స్ వేస్తారు, అట్లాగే ఈ అతి పెద్ద పాదముద్రలో చిన్ని అడుగులు మాయ కూడా ఉన్నాయి సార్. అటువంటి ఇప్పుడు అంగన్వాడీకి ఆందోళన పెంచడం లాంటిది, అట్లా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చేయడం లాంటిది, పంచాయతీ సెక్రటరీస్ కి నోషన్ అడగడం లాంటిది, కార్పొరేషన్ ఉద్యోగులకి జీరో వడ్డీ లాంటి అడిగే ఈ అడుగులో ఈ చిన్ని అడుగులు వేసుకుంటూ పెద్ద ప్రస్థానాన్ని మీరు చేరాలని, ఆ చేరే భాగ్యాన్ని చూసే భాగ్యాన్ని